తల్లి పింఛన్ డబ్బులు ఇవ్వలేదని కన్న కూతురు సచివాలయం ఎదుట తల్లిని చెప్పుతో కొట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. పింఛన్ డబ్బులు ఏం చేస్తున్నావని కూతురు తల్లిని అడగ్గా నీకు ఇవ్వను అని చెప్పినందుకు కన్న తల్లిని కసాయిగా కిందకు తోసేసి చెప్పుతో కొట్టింది. అంతటితో ఆగలేదు. కాలుతో తంతు బూతులు మాట్లాడుతూ విచక్షణరహితంగా ప్రవర్తించింది. అందరూ చూస్తున్నారన్న ఒక భయం ఏమీ లేకుండా కసాయి కూతురులాగా ప్రవర్తించింది. ఆపై ఆమెను తీవ్రంగా కొట్టి పింఛన్ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది ఆ కసాయి కూతురు. ఒకసారి స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే తల్లుల పట్ల కూతుళ్ళు ఇంత విలువలు పూర్తిగా దిగజారిపోయి ఏ రకంగా ప్రవర్తిస్తున్నారన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అంటే బంధాలు పూర్తిగా మృగ్యమైపోతూ ఉన్నాయి. ఎక్కడ ఏమీ మానవత్వం లేకుండా కనీసం కన్న తల్లిని ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తారా? కన్న తల్లి పట్ల చాలా దుర్మార్గంగా, దారుణంగా పింఛను డబ్బుల కోసం బరి తెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు కొంతమంది కూతుళ్ళు. కానీ నిజంగా సమాజంలో ఇలాంటి ఘటనలు రోజులో జరిగిపోతున్నాయి. ఒక తండ్రి లేదు, ఒక తల్లి లేదు, కుటుంబ సభ్యులు, బంధువులు ఇవన్నీ ఏమీ లేవు. వాళ్ళకి కావాల్సింది డబ్బు మాయలో పడి, లేకపోతే ఇంకా ఈ అక్రమ సంబంధాల దాంట్లో పడిపోయి కన్ను మిన్ను కాన రాకుండా ఈ విధంగా అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నటువంటి ఘటనలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాళ్లను చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా తల్లుల పట్ల, తండ్రుల పట్ల ఏమాత్రం ఆ బంధం లేకుండా పేగు బంధాన్ని కూడా మరిచిపోయి ఒక కసాయి కూతురులాగా ప్రవర్తిస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చాలా బాధ కలుగుతోంది ఈ ఘటన చూస్తుంటే. నిజంగా ఆమెని నవమాసాలు మోసి కని పెంచి వాళ్ళని చదివించి ప్రయోజకులను చేసి పెళ్ళిళ్ళు చేసి ఇంత కష్టపడతారు తల్లిదండ్రులు. వాళ్ళ జీవితం మొత్తం పిల్లల కోసం, వాళ్ళకి ఏమైనా కళలు ఉన్నా సరే ఆ కళను తుంచేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడతారు కన్న తల్లి తండ్రులు. కానీ వీళ్ళేం చేస్తూ ఉన్నారు? పూర్తిగా ఆ బంధాన్ని కాలు కింద వేసి తొక్కేసి ఆ బంధాల్ని పూర్తిగా మరిచిపోయి తల్లుల మీదే చెప్పు తీసుకుని కొట్టే రోజులు వస్తున్నాయంటే నిజంగా ఈ సమాజంలో విలువలు ఏ విధంగా దిగజారిపోయాయి, కొంతమంది ప్రవర్తన ఏ విధంగా ఉందో అర్థం పడుతుంది.